హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డింపుల్ మోని. పూరీలో కానీ చపాతీలో కానీ ఒక్కసారి ఈ కర్రీ అయితే ట్రై చేయండి. ముందుగా 4 లేదా 5 టమాటాలని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక పెద్ద సైజు ఆనియన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఈ సైజు అయితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల పల్లీలను అయితే వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇంకా ఇందులోకే 3 లవంగాలు, ఒక చెక్క, ఒక ఇలాచీ వేసుకొని వాటిని కూడా లైట్గా డ్రై రోస్ట్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మరీ స్మూత్ పేస్ట్లా కాకుండా ఒక మాదిరి బరకగా పల్లీలను అయితే పేస్ట్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 లేదా 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. అందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తం వేసుకోండి. ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయ ముక్కలను అయితే వేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా బాగా వేగేలాగా కలుపుకోండి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. అన్నీ బాగా కలిసేలా ఒకసారి అయితే కలుపుకోండి. అందులోకి కరివేపాకు అయితే వేసుకోండి. నా దగ్గర పచ్చి కరివేపాకు లేదు, అందుకే ఎండి కరివేపాకు అయితే వేసాను. ఇంకా మనం ముందుగా కట్ చేసిన టమాటాలని కూడా వేసుకొని బాగా వేపుకోండి. ఇలా వేగిన తర్వాత లైట్గా వాటర్ అయితే వస్తుంది కదా, ఇలా వాటర్ వచ్చిన తర్వాత 1 కప్పు వాటర్ అయితే వేసుకోండి. ఇలా వాటర్ వేసుకొని బాగా ఉడికే టైంలో మనము ఆ పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఆ పేస్ట్ని బాగా కలిపేసి ఒకసారి మూత అయితే పెట్టేసుకోండి. మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లో ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా అయితే ఆయిల్ అయితే లైట్గా ఫామ్ అయింది కదా. ఆ టైంలో మన దగ్గర ఉన్న కొత్తిమీర కానీ కసూరి మేతి కానీ వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి మూత పెట్టండి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చపాతీలో కానీ పూరీలో కానీ చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఛానల్ గనక మీరు మొదటిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.